ఈ ట్రాన్సిషన్ లో ఒకవేళ నిజంగానే న్యూ వరల్డ్ ఆర్డర్ అనుకుంటే గనక దీంట్లో భారత్ కున్న ఆపర్చునిటీస్ ఏంటి సార్? ఇప్పుడు టారిఫ్స్ వల్ల నష్టపోతాము అనే వాదన ఒకవైపు ఉంది కదా. అండ్ ఇంకోవైపు భారత్ ఎకానమీ కూడా స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. రాబోయే రోజుల్లో మన టార్గెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నాం. తర్వాత వికసిత్ భారత్ లక్ష్యం అంటున్నాము. సో ఇప్పుడు ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అనే ఒక అభిప్రాయం ఉన్న టైంలో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడల్స్ ఏంటి? ఈ యొక్క అమెరికన్ మోడల్ ఏంటి? చైనీస్ మోడల్ ఏంటి? దానికి భిన్నంగా భారత మోడల్ ఏంటి? ఇవి మనం అర్థం చేసుకున్నామంటే దానివల్ల మనకు ఇప్పుడున్నటువంటి ఇంపాక్ట్స్ ఏం ఉండబోతున్నాయి, దీనివల్ల మనకు ఆపర్చునిటీసా, మనకి ఏం థ్రెట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ మోడల్ ఏంటి? ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ ఎందుకు వేస్తున్నాడు? వాళ్ళ కన్జంప్షన్ ఆధారంగా వేస్తున్నాడు. అంటే మేము విపరీతంగా తింటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన ఒక ఏదో కిరాణా దుకాణం ఉంది. వాళ్ళ దగ్గర 60% కూరగాయలు, పప్పులు, చింతపండు మనమే కొంటున్నాం. అప్పుడు అతని మీద నువ్వు నాకు 10% డిస్కౌంట్ ఇవ్వకపోతే నేను ఇదివరకు కొనను మానేస్తానంటే కనుక అతను ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకు? బిగ్గెస్ట్ కస్టమర్ కదా, నువ్వే ఎక్కువ తింటున్నావు కదా. కాబట్టి తన బిజినెస్ కాపాడుకోవడానికి నీకు కొంత డిస్కౌంట్లు ఇవ్వచ్చు. ఆ డిస్కౌంట్ ని ఇప్పుడు టారిఫ్లు అందాం, అది వాళ్ళ మీద టారిఫ్ చేస్తున్నాడు. అంటే అమెరికా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి, విచ్చలవిడిగా వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి దానిని అతను అస్త్రంగా వాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ దేశాలన్నీ కూడాను ఎలా వాళ్ళ ఎకానమీలు బతుకుతున్నాయి? అమెరికాకు అమ్ముతూ బతుకుతున్నాయి. వాళ్ళ ప్రొడక్షన్ అంతా అమెరికాకు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. చైనా ఎకానమీ ఏముంది దాంట్లో? వాళ్ళ కన్సంప్షనే లేదు. హాన్ చైనీస్ ఉన్న ఆ మధ్య భాగంలో వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి శక్తి ఎక్కడుంది? వాళ్ళకు పైన మంగోలియన్స్ కి శక్తి లేదు, జింగ్జియాంగ్ లో ఉన్న యూగర్ కి శక్తి లేదు, టిబెటన్స్ కి శక్తి లేదు, మంచూరియన్స్ కి శక్తి లేదు. హాన్ చైనీస్ మాత్రమే పర్చేసింగ్ పవర్ ఉంది. ఈ ఎకానమీ కరోనా తర్వాత దెబ్బతిన్న తర్వాత ఎవరు కొనట్లేదు, అక్కడ కన్సంప్షన్ జరగట్లేదు. ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో చర్చించవలసింది మనం చేయలేదు, టైం లేక మనం చర్చించలేదు. షీ జింగ్పింగ్ వచ్చేసి వాళ్ళ ప్రజలకు ఉచితంగా పైసలు ఇస్తున్నాడు, వాళ్ళ అకౌంట్స్ కి కొంత మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మీరు కన్జ్యూమ్ చేయండి అని. వాళ్ళు కన్జ్యూమ్ చేయట్లేదు, వాళ్ళు దాన్ని దాచిపెట్టుకుంటారు. కన్సంప్షనే లేదు. ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఎవరైనా ఉన్నారంటే అమెరికా. ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఫ్రీ. ఒక పిజ్జాలో 3 ముక్కలు తినడానికే మనకు కష్టం. 2 పిజ్జా ఇస్తే ఏం చేస్తారు మీరు? బాటమ్లెస్ కోక్. ఎంత ఎంత తాగలరు మీరు? ఒక గ్లాస్ తాగుతారు, 2 గ్లాస్, 3 తాగుతారు, అంతకంటే ఎక్కువ తాగలరు. ఇంత ఉంటుంది వాళ్ళ గ్లాస్. మూడు కప్పులు తాగిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? బాటమ్లెస్ అంటాడు. ఎవరు కొనరు? ఇంత ఎక్సెసివ్ కన్సంప్షన్. ఓకే, నేను ఏదో పిజ్జాలకు కోక్ కి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ అన్ని అదే పరిస్థితి. అమెరికాకి వెళ్ళి చూస్తే కనుక మనకు పూల్ కార్స్ అని ఒక లేన్ ఉంటుంది. పొద్దున అందరూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పూల్ కార్స్ లో ఒక లేన్ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. మిగతా లేన్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫుల్ చోక్ అయిపోయి ఉంటుంది, కానీ ఈ లేన్ ఖాళీ ఉంటుంది. పూల్ కార్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? కారులో 2 మనుషులు కూర్చుంటే పూల్ కార్ అంటే 2 మనుషులు కూర్చున్న కార్లు లేవు అక్కడ, ఆ దేశంలో లేవు. ఎవరు వెళ్ళరు, ఇద్దరు ఒక కార్లో కూర్చొని వెళ్ళరు. ఎవరి కారు వాళ్ళదే. ఇంత 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 ఎక్సెసివ్ కన్సంప్షన్ అయితే పరిస్థితి ఏంటి? సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, వాళ్ళ కార్లు కూడా చూస్తే పెట్రోల్ గజలర్స్. 1 లీటర్ వేస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్తాయి. అటువంటివి ఎంత వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అంత కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి అమెరికాకు అమ్మేటువంటి పరిస్థితి మిగతా దేశాలకు ఉంది. దానినే ఈరోజు అస్త్రంగా వాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎంతకాలం అస్త్రంగా వాడగలరు? మీ ఇర్రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ని అస్త్రంగా వాడుకుంటే ప్రపంచం ఎంతకాలం ఉంటుంది? భారతదేశంలో నువ్వు అడిగిన ప్రశ్నకి దానికి ఏంటంటే, మనకు దానికి కాంట్రాస్ట్ మనం చూసామంటే, మనము చాలా ఐటమ్స్ లో మనం ప్రపంచంలో నంబర్ 1, 2, 3 టాప్ 5 లో ప్రొడక్షన్ మన దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పండ్లలో కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, లేదా మనకు ధాన్యాలు కావచ్చు, పత్తి కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఎన్నో అంశాలలో మనం చూస్తే కనుక టాప్ 5 లో ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో భారతదేశం ఉంది. కానీ వీటి ఎక్స్పోర్ట్లు ఎక్కడున్నాం మనం? 1% ఉంది. ఎందుకు? మనం ప్రొడ్యూస్ చేసేది మన కన్సంప్షన్ కు వాడుకుంటున్నాం. చైనా ప్రొడ్యూస్ చేసేది అమెరికన్ కన్సంప్షన్ కు వాడుతున్నాం. ఈ రెండిట్లో అది మేజర్ డిఫరెన్స్. కాబట్టి మన కన్సంప్షన్ లో మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇన్ని రిసెషన్లు వచ్చిన అమెరికాకు చాలా మందికి, మనకేమీ లేవు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు కూడా, ఈ టారిఫ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ దేశంలో గుడ్లు దొరకట్లేదు, ఎగ్స్ దొరకట్లేదు. ఎగ్స్ విపరీతంగా కాస్ట్లీ అయిపోయినాయి, చాలా కాస్ట్లీ అయిపోయింది, దొరకట్లేదు ఫస్ట్, అంత కాస్ట్లీ అయిపోయింది అక్కడ. సో దాంతో ఏదో కొన్ని మెషర్స్ చేసి దాన్ని మళ్ళీ కొంత తీసుకొచ్చే దిశగా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశంలో ఇబ్బందే లేదా మనకు? ఈవెన్ వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, పాలు కావచ్చు, ఎక్కడ మనకు షార్టేజ్ లేదు. మన దగ్గర స్వయం సమృద్ధి మన దగ్గర ఉంది. పైపెచ్చు ఇంకా మనం మిగతా దేశాలకు ఇస్తున్నాం. కాబట్టి మనది రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ దేశం, అమెరికా ఇర్రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ దేశం. దానిని అతను వెపనైజ్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ప్లస్ దీంట్లో కొన్ని ఫార్మాస్యూటికల్ లాంటివి కొన్ని ఎగ్జంప్షన్ చేశాడు. మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఫార్మాస్యూటికల్ చాలా కీలకం. కాబట్టి దాంట్లో మనకు ఈ రోజు ప్రస్తుతానికి ట్యాక్స్లు ఏం మనకు పెడతారు లేదు దాంట్లో.
ఇంకొక మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే మనకు జెమ్స్ అండ్ జ్యువెలర్స్, దాని మీద మనకు ట్యాక్స్ పడుతుంది. జెమ్స్, డైమండ్స్, జ్యువెలరీ కొనేవాడికి అది 10%, 15%, 20% పెరిగినా వాడికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈరోజు బంగారం చూస్తున్నాం మన దేశంలోనే. బంగారం ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 టచ్ అవుతుంది. 92,000, 93,000 వచ్చింది. అది ఒక గ్రామ్ అంటే మనకు ఒక తులం బంగారం 92,000 వచ్చింది. రాబోయే నెల 2 నెలల్లో 1,00,000 టచ్ అవుతుంది. కానీ మన వాళ్ళు కొనడమేమైనా ఆపేస్తున్నారా? మనం పెళ్లిళ్ళు చేసినప్పుడు కొంటూనే ఉన్నాం కదా. సో బంగారు ధరతోటి సంబంధం లేకుండా మనకు ధన్తేరస్ కావచ్చు, లేకపోతే మనకు అక్షయ తృతీయ కావచ్చు, లేదా పెళ్లిళ్ళ కావచ్చు, శ్రావణ శుక్రవారం కావచ్చు, మనం కొంటూనే ఉంటాం. అదే పరిస్థితి అక్కడ కూడా. మీరు భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి జెమ్స్ అండ్ జ్యువెలర్స్, డైమండ్స్, ప్రెషియస్ మెటల్, ప్రెషియస్ వీటి స్టోన్స్ అన్నిటి కూడా మీరు 26% మీరు ట్యాక్స్ చేసినా, 62% ట్యాక్స్ చేసినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. కాబట్టి దానివల్ల కూడా మనకి ఏం ఇంపాక్ట్ ఉంది. సో కొన్ని అంశాల్లో, కొన్ని వర్టికల్స్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది, తెలిసిన విషయం అది. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం అమెరికాలో అంత కీలకమైన పాత్ర మనం పోషించట్లేదు. అమెరికాకి అమ్మడం తోటే దాని వల్లనే మన ఎకానమీ ఉంటుంది అన్న పరిస్థితి కూడా మనకు లేదు. కాబట్టి మనకున్నటువంటి ఎకానమీలో మనకి అది బఫర్ అవుతుంది. మనకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. చైనా చాలా ఇంపాక్ట్ కదా. చైనా మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చైనాకి మేజర్ హిట్ 54%. చైనా ఎకానమీ ఏమవుతుందో చెప్పేది నిజంగా అసలు దారుణమైన పరిస్థితిలో ఉంది చైనా. మనకు కొన్ని అంశాలు, టెక్స్టైల్ లాంటి అంశాల్లో మనకు దెబ్బ తగులుతుంది. కానీ చెప్పాను కదా, రిలేటివిటీ. మనకంటే మేజర్ కాంపిటీషన్ ఎవరు? బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, వియట్నాం, ఈజిప్ట్, ఇటువంటి 4-5 దేశాలు భారతదేశానికి విపరీతమైన కాంపిటీషన్ లో ఉన్నారు. వాళ్ళందరికీ మనకంటే ఎక్కువ టారిఫ్లు ఉన్నాయి. వీఆర్ సేఫ్. వాళ్ళకి కంపేర్ చేసి చూస్తే మన టెక్స్టైల్స్ తక్కువ ధరకే వెళ్తాయి అమెరికాకి. కాబట్టి ఇది ఓవరాల్ గా మనం చూస్తే కనుక మనకు కొన్ని వర్టికల్స్ దెబ్బ తగిలినా వీఆర్ స్టిల్ ఓకే. అది అర్థం చేసుకోవాలి. మూడవ అంశం దీంట్లో మనకు ఏంటంటే, భారత మోడల్ మనం కూడా మార్చుకోవాల్సిన ఆవశ్యకత మనకు కూడా ఉంది. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్లు అన్నవి మనం ఉచితాలు ఇవ్వకపోతే ఓట్లు రావు అన్న పరిస్థితి నుంచి మనం కూడా బయటపడవలసిన ఆవశ్యకత ఈరోజు మనకు ఉన్నది. ఎందుకంటే ఇది తగ్గించుకుని మనం కనుక మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే, మన కెపాసిటీ బిల్డింగ్ మీద, తర్వాత మనకు కెపాసిటీ ఇంక్లూడ్స్ హ్యూమన్ కెపాసిటీ, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే, ఈ రోజు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాదు, వీ కెన్ ఈజీలీ ఓవర్టేక్ అమెరికన్ ఎకానమీ ఇన్ నెక్స్ట్ 15-20 years. ఆ కెపాసిటీ భారతదేశంలో ఉంది. కానీ అన్ఫార్చునేట్ మనకు ఇంకా సోషలిస్టిక్ మోడల్స్ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మన పురోగతిలో కొంత మనకు ఈ యొక్క దెబ్బలు తగులుతున్నాయి. మనం కంప్లీట్ గా ఒక ఏకపక్షంగా అటువంటి నిర్ణయాలు తీసుకోలేము. తీసుకుంటే కనుక ఎలక్టోరల్లీ మనకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ కూడా సంక్షోభం వచ్చి సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే ప్రమాదం మనకు ఉంది. కాబట్టి దీన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నాం. కాబట్టి దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి. ఈ ఫ్రీ బీజు, ఉచితాలు లేనటువంటి పరిస్థితి. కానీ రఫ్లీ మనం చూసామంటే, చైనా మోడల్ ఏదైతే ఉందో అది ఫ్లాప్ అయింది. అమెరికన్ మోడల్ ఏది ఉందో అది కూడా ఫ్లాప్ అవ్వబోతున్నది. అన్రెస్ట్రిక్టెడ్ కన్సంప్షన్ వల్ల వాళ్ళు దెబ్బతింటారు. మనము క్రమేపీ మనకు ఇన్ స్పైట్ ఆఫ్ మన సోషలిస్ట్ మోడల్స్ ఉన్నా కానీ కూడా మనకు కొంత మనం వీళ్ళందరికీ కంపేర్ చేసి చూస్తే మనం బాగానే ఉంది. చూద్దాం ఇది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి నిర్ణయం మరి రాబోయే రోజుల్లో, రాబోయే కొన్ని నెలల్లో తను ఎన్ని తిరగ రాస్తాడో, ఎన్ని దేశాలు అతనితోటి ఒక విధమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటాయో, దీనివల్ల అమెరికా ప్రజలలో నష్టాలు వచ్చి వాళ్ళు ఖర్చులు పెరిగిన తర్వాత వాళ్ళు ఎటువంటి రిపర్కషన్స్ అక్కడి నుంచి వస్తాయో, మిత్రులైనటువంటి వాళ్ళు అమెరికా నుంచి దూరం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారా, లేదా ఏదైనా లోపాయకార ఒప్పందాలు చేసుకుంటారా, ఇవన్నీ కూడా రాబోయే 3-4 నెలల్లో మనం చూడబోతున్నాం ఇవంతా కూడాను. సో అందుకని వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయ్యేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ఘడియ ఈరోజు మన ముందరున్నది. వి విల్ వాచ్. ఒక మనకు T20 మ్యాచ్ జరుగుతుంటే ఎలాగైతే మనం కామెంటరీ ఇస్తామో నువ్వు నేను తప్పకుండా మన ప్రేక్షకులకి ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ అంశాలకు వెళ్దాం సార్. గ్లోబల్ రౌండప్ లో యాక్చువల్లీ చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ గిరిధర్ గారు ఇచ్చారు. ముఖ్యంగా టారిఫ్స్ గురించి. ఎవరైనా సరే ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, సరిపోతుంది. ఎందుకంటే ఈ మొత్తం డీటెయిల్డ్ అనాలిసిస్ నాకు తెలిసి ఎక్కడా దొరకదు మీకు. అండ్ ఇంత ఈజీగా ఎవరికి అర్థమయ్యే విధంగా ఇంత ఈజీగా కూడా లభించదు. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ టు ఎవ్రీబడి. అండ్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. బిమ్స్టెక్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. థాయిలాండ్ లో జరిగిన ఈ బిమ్స్టెక్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ అదేవిధంగా థాయిలాండ్ మధ్య సత్సంబంధాలు అండ్ ఆయన 21 పాయింట్ ఫార్ములా గురించి కూడా చెప్పారు. బిమ్స్టెక్ యొక్క ప్రపోజల్ కూడా ఇచ్చారు. అండ్ అంతేకాదు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ తో కలిశారు. అట్ ద సేమ్ టైం విచిత్రంగా అంటే ఒక ఆశ్చర్యకరంగా మహమ్మద్ యూనస్ ని కలవడం జరిగింది. బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఇంటరిమ్ చీఫ్ ఎవరు ఉన్నారో ఆయన్ని కూడా కలవడం జరిగింది. సో ఓవరాల్ గా బిమ్స్టెక్ హైలైట్స్ చెప్తారా ఒకసారి? మనకు
ఎలాగైతే యూరోపియన్ యూనియన్ ఒకటి ఉన్నదో అలాగా భారత భూఖండంలో ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది అంటారో అక్కడ మనం ఒక యూనియన్ లాగా తయారు చేసి మనం కూడా ఒక కూటమిగా ఏర్పడి ఒక శక్తిగా ఎదుగుదామని ప్రయత్నాలు కొన్ని దశకాల క్రితం జరిగింది. దాని పేరే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ పేరిట. అంటే యూరోపియన్ యూనియన్ మోడల్లోనే ఇక్కడ కూడా చేద్దాం. ఫ్రీ మూవ్మెంట్, మనం కార్ వేసుకొని ఇక్కడ ఇస్లామాబాద్కి వెళ్ళొచ్చు, లేదా ఇస్లామాబాద్ నుంచి వాళ్ళు ఢాకాకి భారతదేశం గుండా వాళ్ళు కార్లో వెళ్ళొచ్చు. ఇటువంటి ఓపెన్ ట్రావెల్ వీసా ఇవన్నీ పెట్టుకుని, అలాగే మన కరెన్సీస్ అన్ని కూడా అనుసంధానం చేసి మన పాలసీలని కూడా రమారమి ఒక కామన్ పాలసీలు పెట్టుకుని ఒక కూటమిగా మనం ప్రపంచంలో ప్రపంచ శక్తుల ఎదురుగా మనం నిలబడచ్చు అని చెప్పి ఒక ప్రయత్నం అప్పుడు జరిగితే, పాకిస్తాన్ యొక్క పిచ్చితనం వల్ల వాళ్ళు దీంట్లో ఒక విధమైనటువంటి ముసలంలాగా కూర్చొని వాళ్ళు దీన్ని కంప్లీట్ గా నాశనం చేసిన తర్వాత భారతదేశం ఏం చేసిందంటే పాకిస్తాన్ ని వదిలేసి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ లో మనకు వచ్చేటి ఒరేది ఏం లేదు కాబట్టి వాళ్ళని వదిలేసి మిగతా మనకు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడాను బిమ్స్టెక్ పేరిట మనం ఎక్కువ ఫోకస్ పెట్టాం. బిమ్స్టెక్ అంటే ఎస్పెషలీ మనకు బంగ్లాదేశ్, బంగాళాఖాతము, తర్వాత ఈ ఏమంటారంటే మన ఇండో చైనా ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా మనం కలుపుకొని ఈ కూటమిని ఏర్పరచుకున్నాం. అది కూడా మళ్ళీ మనకు యాక్ట్ ఈస్ట్ పాలసీ భారతదేశంలో మోదీ గారు వచ్చిన తర్వాత ఏదైతే నిర్ణయించారో దాని అనుగుణంగా ఈ యొక్క కూటమి అన్నది ప్లాన్ చేశారు. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నుంచి భారతదేశం నుంచి బయలుదేరి అంటే రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ మనం థాయిలాండ్, బ్యాంకాక్ కూడా వెళ్ళొచ్చు. వయా మయన్మార్, తర్వాత అటు నుంచి మనం థాయిలాండ్ లో ఎంటర్ అయ్యి అక్కడ బ్యాంకాక్ వెళ్ళొచ్చు, కాబట్టి ఇంకా ముందర లావోస్ కూడా వెళ్ళొచ్చు. అలా ఇవన్నీ ప్లాన్ అయినాయి. కానీ అన్ఫార్చునేట్ గా మనం చూసాము, ఫస్ట్ మియన్మార్ లో అంతర్కలహాలు రావడం, అక్కడ అస్థిరత ఉండడం, తర్వాత షేక్ హసీనా వెళ్ళిపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ రావడంతో అది కొంత దెబ్బ తగిలింది. కానీ ఎసెన్షియల్ గా వీళ్ళందరూ కూడా ఏంటంటే చైనా అని పేరు చెప్పకుండా చైనా యొక్క దుందుడుకు చర్యల వల్ల దెబ్బ తగలకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే దిశగా ఈ బిమ్స్టెక్ అన్నది కూటమి తయారు చేసుకున్నాం. మనం బిమ్స్టెక్ యొక్క సీనియర్ పొజిషన్ అంటే మన వాళ్ళ లీడర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మన బ్యాంకాక్ లో కలిశారు, దేశాధినేతలందరూ కలిశారట. కలిసినప్పుడు ఆఫ్ కోర్స్ మనకు మహమ్మద్ యూనుస్ అక్కడి నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళు చాలా కాలంగా అడుగుతున్నారు మోదీ గారిని కలవాలి, మోదీ గారిని కలవాలని అడుగుతున్నారు వాళ్ళు. ఫస్ట్ మనం నిరాకరించాం, ఫైనల్ గా మోదీ గారు ఓకే అన్నారు. ప్లస్ ఐ థింక్ ఆప్టిక్స్ లో కూడా చూసాము, రాత్రి మన థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ డిన్నర్ హోస్ట్ చేసినప్పుడు మోదీ గారు పక్కనే మహమ్మద్ యూనుస్ కూడా కూర్చోబెట్టారు. మొత్తానికి ఆ మీటింగ్ లో కావచ్చు, లేదా అఫీషియల్ మీటింగ్ కావచ్చు, అన్అఫీషియల్ గా మాట్లాడింది కావచ్చు, చాలా 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 టఫ్ మెసేజ్ మోదీ గారు ఇచ్చారు అని మనకు తెలుస్తాం. దాంట్లో 2-3 కీలకమైన అంశాలు. మొదటిది, మీరు హిందువుల పట్ల చేస్తున్నటువంటి ఈ అత్యాచారాలని మీరు అరికట్టాలి, ప్రతిదీ మీరు ఇన్వెస్టిగేట్ చేసి శిక్ష వేయాలి అని ఒక ఫస్ట్ మెసేజ్, చాలా టఫ్ మెసేజ్ ఇచ్చాం. రెండవది, మనం ఏం చెప్పామంటే మీరు అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి మన సంబంధాలని కించపరిచే దిశగా మీరు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి అని ఒక టఫ్ మెసేజ్ ఇచ్చాం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చైనాకు వెళ్ళినప్పుడు ఈయన ఈశాన్య రాష్ట్రాల గురించి కామెంట్ చేశాడు. ఈశాన్య రాష్ట్రాలకు ల్యాండ్ లాక్డ్, ఏమన్నా ఉంటే చేస్తే కూస్తే మాకే ఉంది బే ఆఫ్ బెంగాల్ తో కనెక్షన్, కాబట్టి చైనా మీరు వచ్చి దీన్ని తీసుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఈ భారత ఈశాన్య రాష్ట్రాలన్నీ మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి అటువంటి స్టేట్మెంట్లు మీరు ఇస్తే కనుక చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అది మానండి అని మనం చాలా స్పష్టంగా చెప్పామని. ఇటువంటివి 2-3 అంశాలు చెప్పామని. మూడవది, మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా మీరు ఏం చేసినా మేము ఊరుకోము, చాలా క్లియర్ గా చెప్పాం. దానికి ఆయన ఉల్టా ఏం చెప్పాడంటే, మీరు మా బార్డర్ లో ఉన్నటువంటి బార్డర్ సోల్జర్స్ మీరు చంపారు అని ఒక ఫస్ట్ అభియోగం వేశారు. మోదీ గారు కన్ను ఆర్పకుండా స్పష్టంగా చెప్పారు, మీ బార్డర్ గార్డ్స్ మా భూభాగంలోకి వచ్చి ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆక్షేపించారు, మా భూభాగాన్ని రక్షించుకునే దిశగా మేము రియాక్షన్ మాది ఉండి తీరుతుంది, మీ బార్డర్ గార్డ్స్ ని మీరు ఆపుకోండి అని చాలా స్పష్టంగా మోదీ గారు మహమ్మద్ యూనుస్ కి చెప్పారు. తర్వాత హిందువుల పట్ల అంత జరుగుతున్నటువంటి చాలా విపరీతంగా దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు వీళ్ళు, అటువంటిది ఏం కాదు, అది షేక్ హసీనా సమర్థుల మీద వీళ్ళు దాడులు చేశారు అంతనే అనేదో కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ప్రతి కేసు మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి, మీరు కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసి తీరవలసిందే అని కరాఖండిగా చెప్పాం. మూడవది, ఆయన ఏం అడిగాడంటే, షేక్ హసీనా మీ దేశంలో కూర్చుంది, మాకు ఎక్స్ట్రాడేట్ చేయండి అంటే మేము ఎక్స్ట్రాడేట్ చెయ్యము అని చాలా ససేమిరా చెప్పాము. కానీ ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ మాకు వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇస్తాం, దాన్ని ఆపండి మీరు అన్నారు. చూస్తాం, మేము దాని గురించి ఆలోచన చేస్తాం అన్నాం. అంటే ఒక విధమైన టఫ్ మెసేజ్ ఇచ్చాము. ఇందాక నువ్వు అన్నావు ఆయన ఇంటరీమ్ అధినేత అన్నావు, ఆయన ఇంటరీమ్ అధినేత కాదు, ఆయన అఫీషియల్ డెసిగ్నేషన్ ఏంటి? సీనియర్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఎక్కడుంది గవర్నమెంట్? ఎక్కడుంది అక్కడ?
ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఏంది? గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, క్యాబినెట్ ఉండాలి. వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? వాళ్ళ చట్టంలోనే లేదు. ఈయనకు చట్టబద్ధమైనటువంటి ఎటువంటి అర్హత లేదు, అయినా ఆయన కూర్చున్నాడు అక్కడ. కాబట్టి మనం చాలా చాలా టఫ్ మెసేజ్ ఇచ్చాము ఆయనకు, ఇవ్వాల్సినటువంటి స్థాయిలో ఇచ్చాము. అలాగే మనం థాయిలాండ్ ప్రధానిని కలిసినప్పుడు కూడా మనం చాలా మన సత్సంబంధాలు, మనకు ఉన్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాల గురించి, బుద్ధుడి యొక్క బౌద్ధం గురించి, వాళ్ళకు మనకు ఉన్నటువంటి ఒక ఐతిహాసిక చారిత్రక సంబంధాల గురించి మనం మాట్లాడాం. మోదీ గారు ఏం చేశారంటే, ఇప్పుడున్నటువంటి ప్రధాని ఆవిడ తక్షిణ్ షినావాత్రా కూతురు ఆవిడ. తక్షిణ్ షినావాత్రాన్ని కూడా కలిశారు మోదీ గారు వెళ్ళి. మీరు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భారత సంబంధాలు చాలా అద్భుతంగా ఉండింది, భారత్ థాయిలాండ్ సంబంధాలు అని చెప్పి, అది కూడా ఒక అవుట్ రీచ్ ఆయన వెళ్ళి చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఓవరాల్ గా బిమ్స్టెక్ అన్నది రెండు, ఒకటి చైనాకు వ్యతిరేకంగా మనం ఎలా కూటమి ఏర్పరచుకోవచ్చు, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు ఒకటైతే, రెండవది దీంట్లో భారతదేశం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది, మేము ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వడము. ఈ రెండు కూడా అక్కడ ఒక ఆప్టిక్స్ చాలా అద్భుతంగా మనం చేయగలిగాము. మీకు అవసరమైతే డిఫెన్స్ పరంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, ఇంకా ఏ అంశంలో అయినా మేము సమర్థించడానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా మనం ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చాము. సో అందుకని బిమ్స్టెక్ అన్నది ఒక అద్భుతమైనటువంటి ఆప్టిక్స్. ప్రపంచవ్యాప్తంగా కలహాలు జరుగుతుంటే ఈ ప్రాంతాన్ని కలిపే దిశగా మనం ప్రయత్నం చేయడం అన్నది ఒక మంచి ఆప్టిక్స్ కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.